ఈ రోజు మనం బజార్కి వెళ్ళి సంతోషంగా ఎంజాయ్ చేసి వచ్చామంటే దానికి కారణం టీచర్ అని చెప్పి సీత రామ్తో చెప్తూ ఉంటుంది. సీత, నీకు అసలు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఎవరు కూడా శాశ్వతం కాదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. టీచర్ చేసింది తప్పు అని ఈ రోజు నువ్వు అంటున్నావు మామ, కానీ తప్పులను సరిదిద్దే వాళ్ళే టీచర్, మనల్ని సరైన నడవడికలో పెట్టే వాళ్ళే టీచర్. లేకపోతే గనక మన జీవితాలన్నీ కూడా చీకటిమయమైపోతాయి. ఏదో ఒక రోజు నువ్వు దీని గురించి తెలుసుకుంటావు మామా అని చెప్పి సీత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శివకృష్ణ ఇంట్లో బామ్మగారు సుమతి ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. సుమతి, వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయావే? నీకోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానే, నువ్వెక్కడున్నావో చెప్పవే ప్లీజే, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. నేను చనిపోయే లోపల నువ్వు వస్తావో రావోనని నాకు బాధగా ఉంది. నీకోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను సుమతి, నా కోసం రామ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి బామ్మగారు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శివకృష్ణ, విద్యాదేవి ఇద్దరు కూడా ఊర్లోకి అడుగు పెడతారు. విద్యాదేవి ఊరంతా కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అమ్మ విద్య, ఇదే మా ఊరు, ఇక్కడ నువ్వు ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే, మారిన రూపంతో మళ్ళీ మన ఊర్లో అడుగు పెడుతున్నా అన్నయ్య అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మా విద్య, మన ఇల్లు వచ్చేసింది, దిగమ్మా అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇక విద్యాదేవి ఇంట్లోకి అలానే చూస్తూ ఉంటుంది. దిగమ్మా, మన ఇల్లు ఇదే అని చెప్పి శివకృష్ణ అంటాడు. విద్యాదేవి శివకృష్ణ ఇంట్లోకి అడుగు పెడితేనే తన అన్నయ్య తనకు తినిపించిన గోరు ముద్దలను, తన మీద చూపించిన ప్రేమను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అమ్మా లలిత, ఎవరొచ్చారో చూడండి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. అప్పటికే బామ్మగారి మనసులో తన కూతురు ఎక్కడో వస్తున్నట్టు ఆ ఫీలింగ్ తెలుస్తూ చాలా సంబరంలో ఉండిపోతారు. ఇక లలిత బామ్మగారు శివకృష్ణ పిలవటంతో ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు. లలిత, ఈవిడ్ని గుర్తుపట్టావా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. మర్చిపోతే కదండి, ఈవిడ విద్యాదేవి గారు కదా, మన సీత ఇంట్లో ఉండే టీచర్ కదా అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. మా అమ్మగారండి అని చెప్పి శివకృష్ణ బామ్మగారిని చూపించగానే తెలుసండి అని చెప్పి విద్యాదేవి అంటుంది. తెలుసా ఎలా అని చెప్పి శివకృష్ణ అనగానే, చూడగానే మీ అమ్మగారే అనిపించారు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. అమ్మా, ఈవిడ విద్యాదేవి గారు, మన సీత ఇంట్లో డాన్స్ టీచర్, మన సీతకు డాన్స్ నేర్పించారని చెప్పానే ఆవిడే అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే, నువ్వు చల్లగా ఉండాలమ్మా, నా ఇద్దరు మనవరాళ్ళ జీవితాలను సంతోషంగా ఉండేలా చేశావు, నీకు నమస్కారం అని చెప్పి బామ్మగారు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటే, వద్దమ్మా మీరు నాకు నమస్కారం చేయకూడదు, మీ చల్లని దీవెల్లే మాకు చాలు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది. నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా, నేను నీకు పెద్దదాన్ని కాబట్టి దండం పెడితే నీకు ఆయుక్షేమం, చల్లగా పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా అని చెప్పి బామ్మగారు దీవిస్తూ ఉంటారు. అవును విద్య గారు, మా సీత ఎలా ఉంది, ఆ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే, సీతకు డాన్స్ నేర్పిందన్న కారణంతో మహాలక్ష్మి కుట్ర చేసి విద్యాదేవి టీచర్ని ఇంట్లో నుంచి బయటకు పంపించారంట లలిత అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. నేను పని పూర్తి చేసుకుని సిటీ నుంచి వస్తూ ఉంటే టీచర్ నాకు దారిలో కనిపించారు. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉండటం వల్ల మా ఇంట్లో ఉండు రెండని తీసుకొచ్చాను అని చెప్పి శివకృష్ణ లలితకు చెప్తూ ఉంటే, చాలా మంచి పని చేశారండి అని చెప్పి లలిత అంటుంది. విద్యా గారు, ఇది మీ సొంత ఇల్లు అనుకోండి, మేమందరం మీ సొంత మనుషులు అనుకోండి, మేము కూడా మిమ్మల్ని మా సొంత మనిషిగానే భావిస్తాం, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ ఇంట్లో సొంత ఇంట్లో ఉండండి అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు ఎన్ని రోజులైనా సంతోషంగా ఇక్కడ ఉండొచ్చు, నిన్ను చూస్తే నా కూతురు సుమతిని చూసినట్టే ఉంది అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే, నేను నీ కూతురు సుమతినేనమ్మా అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును కదమ్మా, నాకు కూడా టీచర్ గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు నా చెల్లెలు సుమతే గుర్తొచ్చింది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. మా వారు చాలా సంతోషంగా ఉన్నారండి అని చెప్పి లలిత అంటూ ఉంటే, అవునమ్మా, మా వాడికి తన చెల్లెలంటే పంచ ప్రాణాలు, తన చెల్లెల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, అందుకే నువ్వు వచ్చేసరికి తన చెల్లెలు అనుకొని చాలా సంబరంలో ఉన్నాడు. అవును, నా కూతురు సుమతిని నువ్వు చూడలేదు కదా, రామ్మా చూపిస్తాను అని చెప్పి బామ్మగారు విద్యాదేవిని లోపలికి తీసుకెళ్తుంది. ఇక సీత ఒంటరిగా కూర్చొని విద్యాదేవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను మొదటిసారిగా విద్యాదేవి టీచర్ని కలవటం, తన్ని ఇంట్లోకి హారతిచ్చి ఆహ్వానించడం, తనకు డాన్స్ నేర్పించడం, ప్రతి విషయాన్ని కూడా సీత గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే రేవతి, చలపతి ఇద్దరు కూడా వచ్చి, టీచర్ వెళ్ళిపోయారని బాధపడుతున్నావా సీత, మహాలక్ష్మి ఈ ఇంట్లో తనకు ఎదురు చెప్పే వాళ్ళని, తనను ఎదిరించే వాళ్ళని అసలు ఉండనివ్వదు, నువ్వు లేవని తెలిసే టీచర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది అని చెప్పి రేవతి, చలపతి చెప్తూ ఉంటారు. టైంకి మేం కూడా లేము, ఉంటే గనక టీచర్ని ఎలా ఒకలా ఉంచేవాళ్ళం సీత అని చెప్పి చెప్తూ ఉంటారు.
నాకు మహాలక్ష్మి అత్తయ్య గురించి పూర్తిగా తెలుసు, అందుకే టీచర్ ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చాను పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. టీచర్ కి నాకు ఏదో దగ్గరి అనుబంధం ఉంది. టీచర్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా శరీరంలో సగభాగం వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే, మనసుకు దగ్గరైన వాళ్ళు దూరం అయితే అలానే అనిపిస్తుంది సీత. టీచర్ కూడా నీకు ఉన్నట్టే ఆ ఫీలింగే అనిపిస్తుందేమో, తప్పకుండా టీచర్ నీ దగ్గరికి వస్తారు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే, ఆవిడ చాలా ఆత్మాభిమానం కల మనిషి పిన్ని, తను మళ్ళీ తిరిగి వస్తారో రారో అని చెప్పి సీత అంటూ ఉంటే, నీ పైన ప్రేమతో తప్పకుండా తిరిగి వస్తారు సీత, నువ్వు మనసుని ధైర్యంగా ఉంచుకో అని చెప్పి రేవతి చలపతి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. టీచర్ మళ్ళీ నన్ను ఎప్పుడు కలుస్తారో ఏంటో, టీచర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో అని చెప్పి సీత ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు బామ్మగారు, రామ్మ నా కూతురు సుమతిని చూపిస్తారా అని చెప్పి లోపలికి తీసుకెళ్లి సుమతి ఫోటోని చూపిస్తూ ఉంటుంది. ఇదేనమ్మా నా కూతురు, వీడి గారాల పట్టి అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది. మా వారికి తన చెల్లెలంటే చాలా ఇష్టం, చెల్లెల్ని అల్లారి ముద్దుగా చూసుకున్నారు అని చెప్పి లలిత చెప్తూ ఉంటే, నా ప్రేమ కంటే కూడా నా చెల్లెల ప్రేమ చాలా గొప్పది, నా చెల్లెలకు నా పైన చాలా ప్రేమ ఉంటుంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. లేదన్నయ్య, నీ ప్రేమే చాలా గొప్పది అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మా విద్య, నా చెల్లెల గురించి నీకు చెప్పాలి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. నా చెల్లెల్ని చాలా ముద్దుగా గారాబంగా పెంచుకున్నాను, అలాంటి నా చెల్లెలు ఒకరోజు ఒక అతన్ని ప్రేమించానని చెప్పింది. నేను ఒప్పుకోకపోవడంతో నేను కోపపడ్డానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తరువాత నా చెల్లెలు ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా రోజులు ఎదురు చూశాను. అనుకోకుండా ఒకరోజు నా చెల్లెలు వచ్చింది, మేమందరం కూడా చాలా సంతోషపడ్డాము. ఇంతలోనే మళ్ళీ సుమతి వెళ్ళిపోయిందమ్మా, తన భర్తకు తన పిల్లలకు దగ్గర అవుతానని చెప్పి వెళ్ళిపోయింది. తన్ను వెతుకుదామంటే ఇంకా దూరం అయిపోతుందేమోనని తన్ను వెతకకుండా అలానే ఉన్నాము. తన కోసం మేమంతా చాలా ఎదురు చూస్తున్నాం అని చెప్పి శివకృష్ణ, బామ్మగారు, లలిత చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ నా గురించి ఇంతలా బాధపడుతుంటే నేనే తన చెల్లెళ్ళని అన్నయ్యకు చెప్పకుండా ఉండటం కరెక్ట్ కాదు, అన్నయ్యకు నేనే సుమతినని చెప్పాలి అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. మీ అందరికీ ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను, నేను విద్యాదేవిని కాదు మీ సుమతిని అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే, అవును నేను సుమతిని, నా రూపం ఎలా మారిందో మీ అందరికీ చెప్తాను అని చెప్పి సుమతి అంతా కూడా జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది. ఒక యాక్సిడెంట్లో ఒక అతన్ని కాపాడబోయి నా ముఖమంతా కూడా కాలిపోయింది, డాక్టర్స్ సర్జరీ చేసి నా మొహాన్ని మార్చారు, మారిన ముఖంతో మీ ముందుకు రాలేక నేనే మీ చెల్లెళ్ళని చెప్పలేక అక్కడే ఉండిపోయానన్నయ్య అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది. మారింది నీ రూపమేనమ్మా, నువ్వు నీలో ప్రవహిస్తున్న రక్తం నాదేనమ్మా, నువ్వు నా చెల్లెలవమ్మా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. నిజం చెప్తున్నానన్నయ్య, నేను నీ చెల్లెలు సుమతినే అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది. ఈ ఒక్క కారణాన్ని అడ్డు పెట్టుకుని మా దగ్గరకు రాలేదా సుమతి అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే, ఈ ఒక్క కారణమే కాదు, నేను కాపాడింది ఎవరో కాదు, నా కొడుకు రామ్ని అని చెప్పి సుమతి చెప్తూ ఉంటే ఎవరికి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు. నీ అల్లుడు రామ్, నా మేనకోడలు సీత భర్త రామ్ని నేను కాపాడాను అని చెప్పి సుమతి చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా, మాకు కొంచెం కూడా అర్థం కావట్లే అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదన్నయ్య, జనార్దన్ని అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. రామ్, ప్రీతి నా పిల్లలు అని చెప్పి చెప్పగానే, మరి ఆ మహాలక్ష్మి ఎవరు అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది. అది నా స్నేహితురాల్లా నా జీవితంలోకి వచ్చి నా ఆస్తి మీద కన్నేసి కావాలని నాకు యాక్సిడెంట్ చేపించింది, నా ఆస్తిని నా భర్త పిల్లల్ని అందరినీ కూడా సొంతం చేసుకుంది అని చెప్పి సుమతి చెప్తూ ఉంటే, ఆ మహాలక్ష్మి ఇంతటి పాపాత్మురాలా అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది. అవును, మారిన రూపంతో ఆ మహాలక్ష్మిని ఏం చేయలేక నా భర్త పిల్లలకు నేనే సుమతినని చెప్పలేక అజ్ఞాతంలో ఉండిపోయానమ్మా అని చెప్పి సుమతి చెప్తూ ఉంటే, అలాంటి రాక్షసికి తగిన శిక్ష వేయాల్సిందేనండి అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. ఒరే శివ, నీ చెల్లెల మీద ఈగ వాలితేనే తట్టుకోవు, అలాంటిది నీ చెల్లెల్ని ఇంతలా బాధ పెట్టి దాని జీవితాన్ని తలకిందులు చేసిన ఆ మహాలక్ష్మిని వదిలిపెట్టకురా అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటే, అమ్మ ఊర్లో ఎవరికైనా అన్యాయం జరిగిందంటేనే తట్టుకోలేను, అలాంటిది ఆ మహాలక్ష్మి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసిందంటే నేనెలా తట్టుకుంటాను, ఆ మహాలక్ష్మి చేతికి సంకెళ్ళు వేసి దాన్ని జైల్లో పడేస్తాను, దాన్ని అంతు తేరుస్తాను, రామ్మా వెళ్దాం అని చెప్పి సుమతిని తీసుకొని లలిత, శివకృష్ణ మహాలక్ష్మి ఇంటికి బయలుదేరతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఇదంతా నిజమా లేకపోతే కళ అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.